గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీసులు. అవును, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులే పట్టుబడ్డారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమే. పైగా ఆంధ్ర పోలీసులు స్మగ్లింగ్ చేస్తే తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు ఉదయం బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని ఎస్ఓటి బాలనగర్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఓ మారుతి కారును పట్టుకుని పరిశీలించగా 11 ప్యాకెట్స్లో 22 కేజీల గంజాయి దొరికింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీ చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. ఇక గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఈ అవతారం ఎత్తారు. డ్యూటీకి సిక్ లీవ్స్ తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గంజాయికి అడ్డాగా ఏపీ, విశాఖ మన్యంలో గంజాయి సాగు. ఇలాంటి వార్తలు 2 ఏళ్ల క్రితం జాతీయ మీడియాలో కూడా హల్చల్ చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ఆ వార్తలను కొట్టిపారేశాయి. కానీ ఈ రోజు వచ్చిన వార్తలు చూస్తే జాతీయ మీడియాలో వచ్చిన కథనాలకు మరింత బలం చేకూరుతోంది. గతంలో కూడా గంజాయి విషయంలో తెలంగాణ, ఏపీ పోలీసులు మధ్య కాల్పులు కూడా జరిగాయి.